అన్ని సంఘాల నాయకులు కలిసి ఒక ఐక్యత సాధించడానికి తెలంగాణలో బీసీలలో ప్రధానమైనటువంటి మరి సామాజిక వర్గంగా కొనసాగుతున్నటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గం ఈ మధ్య దేశవ్యాప్తంగా చూస్తున్నారు. సామాజిక చైతన్యం పెరుగుతూ ఉన్నది. ఉత్తర భారత రాష్ట్రాల్లో క్రమేణా బీసీలు ఇవాళ రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తూ ప్రధానమైనటువంటి భూమిక నిర్వహిస్తూ ఉన్నారు. ఉత్తర భారత రాష్ట్రాల్లో బీసీలు ఎటువైపు అయితే పార్టీలు అటువైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి. ఆ రకంగా చైతన్యం పెరిగింది, జాగృతమవుతున్నారు, ఐక్యతతో వాళ్ళ యొక్క హక్కులు సాధిస్తూ ఉన్నారు, వాళ్ళ వాటాలు పొందుతూ ఉన్నారు. అది విద్యారంగం అయితేమి, ఉద్యోగాలు అయితేమి, చివరికి రాజకీయ రంగాల్లో జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఇవాళ వాటాలు రావాలి, ఆ యొక్క హక్కులు పొందాలని ఇది న్యాయపరమైనటువంటి డిమాండ్. ఇది ఇందులో ఎవరికి కూడా రెండు ఆలోచనలు లేదు. ఆ దిశలో పెరుగుతున్నటువంటి చైతన్యానికి అనుగుణంగానే పార్టీలు కూడా ఆ దిశలో మరి ఆలోచన చేస్తూ ఉన్నాయి. అందుకని ఇవాళ నార్త్ ఇండియాలో అనేక మంది వాళ్ళ ప్రముఖమైన పాత్ర. వి ప్రకాష్ గారు కూడా రాజకీయాల వేదిక కాదు కాబట్టి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, రాజకీయాలు విమర్శలకు నేను తావుపోదలుచుకోలేదు. కానీ వాళ్ళ మనం అందరం గర్వపడుతున్నాం. ఒక మూడవసారి ఒక అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గాన్ని సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి కావడం అంటే మన ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం మీద. ప్రజాస్వామ్యంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు ఇవాళ ఏ రకమైన పాత్ర పోషిస్తున్నారు. కేంద్రంలో కూడా 27 మంది కేంద్రంలో మంత్రులు ఇవాళ కొనసాగుతున్నారు. అన్ని కులాలు కూడా ఆశిస్తూ ఉన్నాయి, మా కులానికి సంబంధించిన వ్యక్తి కేంద్రంలో రాష్ట్రంలో మరి ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా ఉన్నాడా లేదనేది ఆలోచించి పెరుగుతోంది. అందుకనే మొదటిసారిగా కూడా కేంద్రంలో కూడా 27 మంది పెద్ద పెద్ద కులాలకు లేదా వెనుకబడ్డటువంటి ఎంబీసీలకు కూడా ప్రాతినిధ్యం కలిసే పరిస్థితి వస్తుంది. కానీ మన రాష్ట్రంలో కూడా సహజంగా 50% పైగా జనాభా ఉన్నది బీసీలది. మరి మున్నూరు కాపులు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిసారి చెప్పేవాడిని, ఆంధ్ర అయినా ఉత్తరాంధ్ర అయినా కోస్తా అయినా రాయలసీమ అయినా మున్నూరు మన తెలంగాణ అయినా కాపు సామాజిక వర్గం అనేటువంటి ప్రాంతం లేదు. అది వేరు వేరు కులాలుగా పిలవవచ్చు. తూర్పు కాపు లేదా బలిజ, ఒంటరి లేదా కాపు, మున్నూరు కాపు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైనా సామాజిక వర్గం అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నదంటే అది ఒక ఏకైక కాపు సామాజిక వర్గం కూడా మనం గర్వంగా ఘనంగా చెప్తా ఉంటాం. మిగతా సామాజిక వర్గాలకు అవకాశాలు లేవు. కొన్ని ప్రాంతాలకు కొన్ని సామాజిక వర్గాలు పరిమితమైనవి, కొన్ని జిల్లాలకు కొన్ని సామాజిక వర్గాలు పరిమితమైనవి. ఆ దిశలో తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కూడా మున్నూరు కాపులతో సహా మరి బీసీలందరూ కూడా చిన్న రాష్ట్రం ఏర్పడినట్టయితే చిన్న కులాలకు కూడా గుర్తింపు వస్తుంది, గౌరవం పెరుగుతుంది, పాలనలో భాగస్వామ్యం అవుతాం. ఎన్నికల ప్రక్రియలో గెలిచినటువంటి కులాలకు కూడా మరి ఆ యొక్క పాలనలో మరి ఎమ్మెల్సీగా లేకపోతే ఇతరత్ర నామినేటెడ్లు కూడా అవకాశాలు వస్తాయని చెప్పి ఆ రకంగా తెగించి కొట్లాడి ఏ కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే వర్గాలు ఉన్నాయో మరి ఆ వర్గాలన్నీ కూడా కుల వృత్తులు మానుకొని అపురూపమైన సమ్మెలు చేసి సాధించుకున్న తెలంగాణ చిన్న రాష్ట్రము. సహజంగా జనాభాకు అనుగుణంగా పరిపాలనలో కూడా ఇవాళ ఆ యొక్క వాటా పొందడంలో అడగడంలో తప్పు లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం మొన్న వచ్చిన తర్వాత కుల గణన జరిగింది. దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. క్యాస్ట్ బేసిస్ సెన్సస్ జరగాలని. మరి బ్రిటిష్ కాలంలో 1931లో జరిగినటువంటి దేశవ్యాప్తంగా క్యాస్ట్ సర్వే మళ్ళీ దేశంలో జరగలేదు. అయితే మధ్యకాలంలో బీహార్లో జరిగింది, అంతకుముందు కర్ణాటకలో జరిగింది. కానీ ఎక్కడ కూడా మరి కర్ణాటకలో పబ్లిష్ కాలేదు. బీహార్లో
కుల గణన జరిగింది. కులాల వారీగా ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగపరంగా వివక్ష గురైనటువంటి కులాల వారి గణాంక వివరాలు ఆ బీహార్ ప్రభుత్వంలో కూడా ఏ కులంలో ఎంతమంది చదువుకున్నారు, ఏ కులంలో ఎంతమంది రాజకీయంగా ఉన్నారు అనేది ఆ బీహార్లో కూడా పొందుపరిచారు. ఆ రకంగా మరి బీహార్ ప్రభుత్వమే వెంటనే జీవోలు తీసుకొచ్చి రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేస్తే ఎవరో ప్రబుద్ధులు కోర్టుకు వెళ్తే కోర్టులో స్టే ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ మన రాష్ట్రంలో కూడా కుల గణన జరిగిన తర్వాత పత్రికలో చూసాం 42% మరి మొత్తం 56% బీసీల జనాభాని, అందులో 10% అందులో ముస్లిం బీసీలని ఇవన్నీ కూడా వార్తలు వచ్చాయి. కానీ వాస్తవాలు కూడా ఇంకా పబ్లిక్ డొమైన్లో రాలేదు. అయితే ఈ మధ్యలో వార్తల్లో అక్కడక్కడ మునూరు కాపు సమాజము కేవలం 13 లక్షలు మాత్రమే ఉన్నారని అందులో వార్తలు రావడం అందరినీ కలిసివేసింది. సహజంగా జిల్లాల నుంచి మన సంఘాల పెద్దల మీద ఒత్తిడి పెరిగింది. మనం ఏ జిల్లాలో మనం సంఖ్య ప్రభావంగా ఉన్నప్పటికీ అనుకున్న మేరకు మన సంఖ్య అందులో మరి కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రకంగా ఇవాళ ఏ జిల్లాలో చూసినా సంఖ్య తక్కువ. హైదరాబాద్లో 30-40% సర్వే కాలేదన్నారు. సర్వే జరగాల్సిన అవసరం ఉండింది. ఇంటికి పోలేదన్నారు. మళ్ళీ ప్రభుత్వం మీద అవకాశం కల్పించింది, ఇంకా అప్పటికి కూడా మిగిలిపోయింది. కాబట్టి ఇది ఒక ఆవేదన. మనకు అనుకున్న జనాభాకు అనుగుణంగా అందులో మన యొక్క మరి జనాభాను మరి పొందుపరచలేదనేది ఆవేదన. ఈ ఆవేదన ఒక్కటిగా చేసింది. మరి ఇవాళ తప్పకుండా ఇవాళ ఆ ప్రభుత్వం కూడా, ఎందుకంటే పెద్దలు మన మధ్యలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు ఉన్నారు. మనం కోరేదంతా కూడా పైన వచ్చేటువంటి వార్తలు కాకుండా ప్రభుత్వమే స్పష్టంగా చేసిన సర్వేను పబ్లిక్ డొమైన్లో పెట్టినట్టయితే ఏ కులం ఎంత జనాభా, ఏ కులం ఆర్థికంగా ఎదిగినారు, ఏ కులం విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు, ఏ కులం ఇవాళ రాజకీయంగా ఎంత ప్రాతినిధ్యం ఉందనేది స్పష్టంగా పొందుపరిచినట్టయితే ఈ అనుమానాలన్నీ కూడా నివృత్తి అవుతాయి.